హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్. సో ఈరోజు మనము బయటికి వెళ్తున్నాము. మనతో పాటు మన ఫ్రెండ్స్ ఉన్నారు. వంశీ మనోడు హైదరాబాద్ నుంచి వచ్చాడు, సురేష్ వైజాగ్ నుంచి వచ్చాడు. మనమైతే ఈరోజు ఒక అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నాము. కాకినాడలో గోకార్టింగ్ పెట్టారు, సో గోకార్టింగ్ చేద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము. దారిలో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ కూడా ఎక్కించుకొని స్టార్ట్ అవుతాం. సో మనతో పాటు ఇప్పుడు సునీల్ ఉన్నాడు. హలో హలో. ఇప్పుడు మేము అందరం కలిసి గోకార్టింగ్ వెళ్తున్నాము కాకినాడ బీచ్ దగ్గర. సో అక్కడ కలుసుకుందాం. ఇదిగోండి మా సినిమాటోగ్రాఫర్ వంశీ, మా సినిమాటోగ్రాఫర్ వంశీ. ఆయన దగ్గర పెడితే మొహం నాది ముందే మొహం కనబడదు. ఆయన దగ్గర పెడితే ఇంకేనా ఉందా. సో మేమైతే ఇంట్లోంచి బయలుదేరాము. మాకు ఇంటి నుంచి ఆల్మోస్ట్ బీచ్ ఎంత అంటే ఒక 8-9 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ గోకార్టింగ్ వచ్చేసి మనకి బీచ్కి వెళ్ళే రూట్లోనే. సో ఇది మా ఇంటి నుంచి వచ్చేసి ఒక 7.5 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి ఈ గోకార్టింగ్ కాకినాడది ఎంట్రన్స్ అనమాట. వెళ్ళిపోద్దాం అసలు లోపలికి. లెఫ్ట్కో రైట్కో కట్టలేను. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడే చాలా మంచి స్పేస్ ఉంది వెహికల్స్ అది పార్క్ చేసుకోవడానికి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. సో మేము ఆల్రెడీ ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఆ పేమెంట్ క్యూఆర్ కోడ్ అది చూపించి మనం ఏదైతే రిజిస్టర్ అయ్యామో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అది చెప్పాలన్నమాట వాళ్ళు. బ్యాంక్స్. సో మీరు బీచ్ రోడ్ వచ్చి సిల్వరం దగ్గర, సిల్వరం ఇటు నుంచి వచ్చినా లేదంటే ఎన్ఎఫ్సిఎల్ కోరమండల్ రూట్ నుంచి వచ్చినా మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ గోకార్టింగ్, పెయింట్ బాల్ అండ్ విఆర్ గేమ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మొత్తం గేమింగ్ జోన్ అనమాట. సో మేమైతే ఇప్పుడు గోకార్టింగ్ తీసుకున్నాము. మేమైతే 4 persons ఉన్నాము. వచ్చేసి ఈచ్ పర్సన్ అంటే 8 laps తీసుకున్నాము. 8 lap ఈచ్ 8 lap 750 అంట. సో ఆన్లైన్లో కాల్ చేసి బుక్ చేసుకుంటే డిస్కౌంట్ ఇచ్చాడు. సో 675 అలా పడింది. మీ పేరేంటి భయ్యా? శ్రీనివాస. మన పేరు? మీరు ఇక్కడ ఏంటి ఇప్పుడు కార్డ్స్ మాకు ఇస్తారా? మీరే చూసుకుంటారు మొత్తం అంతా. ఇది కార్డ్స్ ఎలా మనకి ఫ్యూయలా బ్యాటరీయా? ఫ్యూయల్ పెట్రోల్. మామూలుగా ఎలా అంటే లైక్ ట్యాంక్ ఫిల్ చేయడం అలా ఉంటుంది. ఎన్ని ల్యాబ్స్ వస్తుంది ఒక ట్యాంక్? ఒక ట్యాంక్ చెప్పడం బట్టి ఒక 50 laps 80 laps అలా వస్తుందా? ఓకే ఓకే. మనకి మామూలుగా ఇంకా లాస్ట్ వరకు మీరే? లాస్ట్ వరకు. ఓకే రైట్. సో ఇప్పుడు ఫర్ ప్రజెంట్ అయితే సురేష్, వంశీ రైడ్కి వెళ్తున్నారు. కెమెరా అయితే వాళ్ళకి ఇచ్చేద్దాము. సో మనము వాళ్ళు రైడ్ చేసేసిన తర్వాత మనం రైడ్కి వెళ్దాం. సో వంశీ అండ్ సురేష్ది అయితే వాళ్ళ ల్యాబ్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. అండ్ నేను ఇంకా సునీల్ ఉన్నాము. సో మేమైతే ఇప్పుడు మా రైడ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి గోకార్టింగ్ వెహికల్ ఎక్కాము.
సో బ్యాక్ సైడ్ చూసారు కదా, మా రైడ్ అయితే అయిపోయింది, ఇంకా సునీల్ది బ్యాలెన్స్ ఉంది. ఇది మన గోకార్టింగ్ ట్రాక్ బ్యాక్ సైడ్. సో టోటల్ 8 ల్యాబ్స్ అయితే చేసాము. మనోడు లాస్ట్ ల్యాబ్ బ్యాలెన్స్ అనమాట. సో ఇది మన A² గోకార్టింగ్ కాకినాడ. మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక శిల్పారం పక్కనే ఉంటుందని చెప్పేసి. సో మా రైడ్ అయితే అయిపోయింది. టోటల్ 8 ల్యాబ్స్కి తీసుకున్నాం మేము. బట్ ఇక్కడ కొంచెం క్రూ మేము ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఇంకొక 1-2 ల్యాబ్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. అండ్ స్పీడ్ కూడా పెట్రోల్ వెహికల్స్ కదా, స్పీడ్ అయితే చాలా బాగుందన్నమాట. స్పీడ్ కానీ లేదంటే కటింగ్ కానీ సూపర్ ఉంది. మీరు కంపల్సరీ కాకినాడ వస్తే ఎవరైనా ఇక్కడ గోకార్టింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కంపల్సరీ విజిట్ చేయండి. సో 8 ల్యాబ్స్ స్టార్టింగ్, 8 ల్యాబ్స్, 12 ల్యాబ్స్ అలాగా. మీకు 12 ల్యాబ్స్ ఎంత ఉంటుంది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. 8 ల్యాబ్స్కి అయితే మాకు వచ్చేసి 750. బట్ కాల్ చేసి చెప్తే వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు. సో 3000 పడాలి మాకు 4 మెంబర్స్కి, మాకు 2700 పడింది. సో ఇది మన గోకార్టింగ్ ట్రాక్ చూసారు కదా. అండ్ ఇంకా గోకార్టింగ్ కాకుండా ఇక్కడ VR గేమ్స్, అలాగే చాలా రకాల గేమ్స్. ఇక్కడ పక్కన పెయింట్ బాల్ ఉంది, అక్కడ పక్కన చూపి పక్కన పెయింట్ బాల్ నెట్ ఉంది కదా. సో నెట్ ఏరియా అంతా కూడా మనకి పెయింట్ బాల్ అనమాట. సో మనకి అది మన పెయింట్ బాల్ సూట్స్ అవి ఇచ్చి మనము గన్ ఫైరింగ్ అవి చేసుకోవచ్చు అనమాట. టీం కింద వెళ్తే చాలా బాగుంటుంది. అదైతే మనకి వచ్చేసి 40 బుల్లెట్స్ ఇస్తారంట. 40 బుల్లెట్స్ 500 అంట. మనం కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మనం బుల్లెట్స్కి పే చేసుకోవాలి. ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఇంకా గేమ్స్ చాలా ఉన్నాయి. సో చూసారు కదా గోకార్టింగ్ కాకినాడ ఎలా ఉంది ఏంటి అనేది. సో నెక్స్ట్ వ్లాగ్తో ఇంకొక ప్లేస్ కానీ ఇంకొక ఇలాంటి యాక్టివిటీ కానీ ఏదైనా చూపించడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ లైఫ్ ట్రావెల్ టేల్స్.